వైసీపీ కంచుకోటపై బాబు కన్నేశారా? జగన్ ఫార్ములానే చంద్రబాబు ఫాలో అవుతున్నాడా? మహానాడు కడపలో నిర్వహించడం వెనుక ఉన్న వ్యూహమేంటి? వైసీపీని బాబు గారు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారా? ఈ విషయాలన్నింటి గురించి విశ్లేషించి తెలుసుకునే ముందు మా యువగళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మేము అడిగే ఈ ప్రశ్నకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. సొంత గడ్డపై జగన్ కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు మహానాడు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా? ఏ అవును, బి కాదు, సి చెప్పలేము. ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ ఘోర పరాభవం పాలవ్వగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 2018 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించిన వైసీపీ గత ఎన్నికల్లో మాత్రం కేవలం 11 స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. కానీ ఆ పార్టీ ఓటింగ్ శాతం మాత్రం పెద్దగా తగ్గలేదనే చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పాలనను చక్కదిద్దే పనిలో నిమగ్నమైన చంద్రబాబు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు మహానాడును నిర్వహించబోతున్నారు. అయితే ఈ దఫా మహానాడు వేడుకలను సీమ వేదికగా, అది కూడా జగన్ సొంత ఇలాకా అయిన కడప జిల్లాలో నిర్వహించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. అంతా బాగుంది, కానీ ఈసారి మహానాడును కడపలో నిర్వహించడం వెనుక ఉన్న చంద్రబాబు వ్యూహమేంటన్న దానిపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతున్న అంశం. అయితే మొన్నటి ఎన్నికల్లో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వైసీపీని తిరిగి పుంజుకోకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ జనసేన, బీజేపీ కూటమి నుంచి తప్పుకున్నా తెలుగుదేశం పార్టీని ఒంటరిగానే అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి ఎదురులేని ఆధిక్యతను కొనసాగిస్తూ ఒకసారి ముఖ్యమంత్రి అయిన జగన్ మాస్ లీడర్ గా ప్రజల్లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అందుకే జగన్ ని వైసీపీ ప్రాబల్యాన్ని దెబ్బ కొట్టాలనుకుంటున్న చంద్రబాబు సొంత జిల్లా నుంచే దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో ఉన్నారట. అంతేకాదు, ఈ విషయంలో జగన్ ఫార్ములానే చంద్రబాబు కూడా ఫాలో అవుతున్నారట. గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అందుకే అదే తరహాలో కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాష్ట్రమంతటా టీడీపీ జెండా రెపరెపలాడుతోందనే సంకేతాలు వెళ్తాయని, వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ ని సొంత జిల్లాకే కట్టడి చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపరచవచ్చని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహానాడు పేరుతో కడపకు లక్షలాదిగా కార్యకర్తలను తరలించి ఆ సభ సక్సెస్ ని చూపించి జగన్ ని సొంత జిల్లాలోనే ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా పావులు కదిపే కార్యాచరణలో చంద్రబాబు ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. సో రాజకీయం అంటేనే ఎత్తులకు పై ఎత్తులు అనేది మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు అందరికంటే ముందుంటారు. రాజకీయంగా తనకున్న అనుభవంతో అదును చూసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు రెడీగా ఉంటాడు. దానికి తోడు అధికారం చేతుల్లో ఉంటే తన చేతికి మట్టి అంటుకోకుండా పని కానిస్తాడు. చంద్రబాబు ఎక్కుపెడుతున్న మహానాడు అస్త్రాన్ని వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.